పాసా ఫెయిలా? ఏంటి టెస్టు ఏదైతే బాగుందనుకుంటున్నారు? పాసు. ఫస్ట్ క్లాస్ అయితే మీకేమైనా ప్రాబ్లమా? అంటే పాస్ అయ్యావా? హ్యాపీగా. లైసెన్స్ వచ్చేసినట్టేనా? ఇంకేం జరిగింది? వాడిని అంత రిక్వెస్ట్ చేసి ఈవిడి గారిని టెస్ట్ పాస్ అయ్యేలా చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఏం జరిగిందని నన్నే అడుగుతుంది. అసలు ఈవిడికి హెల్ప్ చేయడం నాది తప్పు. ఏంటండి ఏం జరిగింది అంటే సైలెంట్ గా ఉంటారేంటి? ఏం జరగలేదన్నారు కదా, ఇంకొదిలేండి. ఏంటమ్మా వాడింటంత కోపంగా వెళ్ళిపోతున్నాడు? ఆయన సాయాన్ని గుర్తించలేదని సార్కి కోపం వచ్చింది. సాయం ఏంటండి? అసలు నేను ఆ టెస్ట్ పాస్ అవ్వడానికి కారణం ఈయనే. ఏంటి చిక్రనియా? అవునరా, ఈ రోజు మీ చక్రి అన్నయ్య గనక లేకపోయి ఉంటే నేను ఆ టెస్ట్ లో పాస్ అయ్యేదాన్నే కాదు. అంతెందుకు అసలు ఆ టెస్ట్ లో పార్టిసిపేట్ చేసేదాన్నే కాదు. అంతలా ఏం చేశాడండి వాడు? మోటివేట్ చేశాడు. మోటివేట్ చేయడం ఏంటి? ఏం జరిగిందంటే, నువ్వా? నీ అద్భుతమైన స్కిల్స్ తో ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావో. నేను సత్యనానికి లైసెన్స్ ఇవ్వను. ఆ అమాయకమైన ఈ ఆడపిల్ల పర్ఫెక్ట్ గా బండి నడుపుతుంది సార్. ఈసారి మిమ్మల్ని చచ్చినా కుదరదు. ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను. కంగ్రాట్స్ అమ్మా, నువ్వు టెస్ట్ పాస్ అయ్యావు. అది జరిగింది. ఓ అందుకేనా ఈ ఎలక? ఏంటి ఇక్కడున్నారు? అక్కడ ఉండలేక అక్కడెందుకు ఉండలేకపోయారు? కోపం వచ్చి. ఎవరి మీద? నా మీదే. అదేంటి మీ మీద మీకు కూడా కోపం వస్తుందా? ఏ రాకూడదండి. మీ మీద ఎలాగూ కోపాడలేము, కనీసం నా మీద నేను కూడా కోపడే స్వేచ్ఛ లేదా నాకు? నా మీద ఎందుకు కోపడాలనుకున్నారు? ఎందుకేంటండి, నేను మీకు టెస్ట్ పాస్ అవడానికి ఎంత సాయం చేశాను, వాణ్ణి ఎంత బతిమాలాను. అంత చేస్తే మీరేం చేశారు? కనీసం నాకు కృతజ్ఞతైనా చెప్పారా? పోని మా వాళ్లతో అయినా దీనంతటికీ కారణం నేనే అని ఒక్క మాటైనా చెప్పారా? లేదు. అసలు నా సాయానికి గుర్తింపే లేదు. అంటే మీరు నాకు సాయం చేసింది నాకు లైసెన్స్ రావాలని కాదా, మీకు గుర్తింపు రావాలని చేశారా? చచ్చా, అలాని కాదండి. కనీసం థ్యాంక్స్ అయినా చెప్తే హ్యాపీ ఫీల్ అయ్యేవాణ్ణి కదా. థ్యాంక్సా? ఎందుకు చెప్పాలి? హెల్ప్ చేశాను కదండి. హెల్ప్ చేస్తే చెప్పాలా? మీరు చేసిన తప్పుల ముందు ఇదంత గొప్ప విషయం ఏం కాదు. అసలు మీరు నా విషయంలో ఏం చేశారో చెప్పమంటారా? అప్పుడు మీరు నాకు ఎన్ని సారీలు చెప్పాల్సి వస్తుందో తెలుసా? తెలుసా తెలుసా మీకు? తెలీదండి, కానీ ఒకటి మాత్రం తెలిసింది. ఏంటది? మీరు నాకు థ్యాంక్స్ చెప్పకపోవడమే మంచిదని. ఇంక నేను వెళ్ళొచ్చా? హ్యాపీగా. ఏంట్రా థ్యాంక్స్ కావాలా? విన్నావా? చూశాను కూడా. మంచిది, చూసింది విన్నది మర్చిపో. నీకు సిగ్గులేదారా? ఏ నీకుందా? ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. ఎవడైనా హెల్ప్ చేసి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేశాడా? సాయం అనేది స్వచ్ఛమైన మనసుతో ఏది ఆశించకుండా చేసేదిరా, నీలా స్వార్థంతో చేసేది కాదు. స్వార్థంతో చేస్తే ఇదిగో ఇలాంటి రిటర్న్ గిఫ్ట్సే వస్తాయి. నువ్వు ముయ్. వినేవాడుంటే ప్రతి ఒక్కడు చెప్పేవాడే. ఏంటి ఫీల్ అవుతున్నావా? అవరా మరి. ఎంతో ప్రేమగా చేశానురా, కనీసం గుర్తించకపోగా తిట్టేసి వెళ్ళిపోయింది. రే మట్టి బుర్రా. ఎవరా మట్టి బుర్రా? ఇంకెవరిది? నీదే. నీదేమన్నా తెలివైన బుర్రా? నీది నాలాంటి బుర్రే కదా. రే పిచ్చోడా, తన అసలు లోపల నీ గురించి ఏం చెప్పిందో తెలుసా? ఎవరాది రాయితో కొట్టింది? ఎవడు కాదు, ఎవరు అనాలి. అంటే లేడీసా? మీ ఆడ లేడీసే. అంటే ఒరే మట్టి బుర్రా, బుసిరా అర్జుడు. బుస్సా? ఏ ముంగిసా, ఇలా రా. ఏంటి ఈ టైంలో వచ్చావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నాతో రా. అలా కదా. రా రా. ఏంటో నా జీవితం. నా వెనకాల పుట్టాడు, నాకంటే వెనకాల లవ్ చేశాడు, కానీ నాకంటే ఫాస్ట్గా దూసుకెళ్ళిపోతున్నాడు. కానీ నా ప్రేమ మాత్రం ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయింది. ఛే, గాడ్ బ్లెస్ యూ. ఏయ్, అవి షేర్ చేసుకోవా? ఇవేమైనా ఫస్ట్ నైట్ పాలా? నువ్వు వేరే ఆర్డర్ చేసుకో. అడుక్కునే వాళ్ళొచ్చి లాక్కోరు, మెల్లగా తిను. ఎప్పుడు తినడము వాగడమే తప్ప ఆ నోటికి రెస్ట్ ఇవ్వవా? పొద్దున్నుంచి ఏమీ తినలేదురా, తిట్లు దెబ్బలు మాత్రమే తిన్నాను. మళ్ళీ ఏమైంది? మళ్ళీ గొడవైంది. వేరే పని పాట లేదా మీ వాళ్ళకి? లవ్ చేసుకునే వాళ్ళింట్లో, అందులో ఆడపిల్ల ఇంట్లోనే రోజు గొడవలు అవుతాయి. మగవాళ్ళదేముంది, గొర్రె పెట్టి పడుకుంటారు. మీ అమ్మాయిలు ప్రశాంతంగా నిద్రపోనిస్తారా? ఏమీ పట్టనట్టు నిద్రపోతున్నామని లేపి మరీ తిడతారు. భయ్యా తోడ ప్యాజ్ దాలు.
ఇదొక్కటి తప్పితే హిందీలో ఒక్క ముక్క రాదంటే మీ జనరేషన్ కి ముందు నన్నెందుకు తిట్టారో అడగవా? ఎందుకు ఎప్పట్లాగే తిట్టారా? అంతా నీ వల్లే. ఎప్పట్లాగేనా? కాదు, నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. అవునా? భయ్యా రాజు అడిగింది. ఏరా, అంత లైట్ గా తీసుకుంటున్నావేంటి? నిన్నెవడు చేసుకుంటాడే? ఏంటి మరి అంత దరిద్రంగా ఉంటానేంటి మొంగిసా? నువ్వు ఎలాగూ చేసుకోనని చెప్పి 2 దెబ్బలు తింటావు కదా. నేను దెబ్బలు తినడం అనేది నీ కామన్ అయిపోయింది కదా. లవ్ లో ఉన్నావని తెలిస్తే తొందరగా పెళ్లి చేసి పంపాలనుకోవడం కామనే కదా. ఎరా, అన్ని నాకేనా? తిట్లతో పాటు ఆఖరికి షాకులు కూడా నేనే తినాలా? ఇప్పుడేంటి 3 సార్లు తలెత్తి అవునా 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 అని అనాలా? నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. అవునా? రే, నువ్వు షాక్ అవుతావని ఎక్స్పెక్ట్ చేసి నీ రియాక్షన్ చూసి నేను షాక్ అవుతున్నాను రా. పెళ్లి చూపులు పెట్టినా మళ్ళీ చూపులు పెట్టినా నువ్వు చేసుకోనంటావు కదే. అలా అన్నందుకే పలానా దాన్ని కొట్టినట్టు కొడితే అన్నం తినకుండా గదిలోకి వెళ్ళి తలపేసుకున్నాను. దాన్ని నా చేతులకు నీళ్ళు పోయి. మూతి కూడా తుడవాలా? నీ లవ్ పాడుగాను. లవర్ని సర్వెంట్లా ఇలా వాడుకుంటున్నారంటే. ఆ డబ్బులివ్వు. నీకా? అక్కడ డబ్బులు కూడా ఇవ్వకుండానే ఇన్ని తిన్నావా? రే, డీజిల్ కంపుగా. నీ డీజిల్ గ్రీజు కంపు భరించడానికైనా నువ్వు బిల్లు కట్టాలరా. సరే సరే భయ్యా ఇదిరా. చెప్పండి అన్న. ఎంతైంది? 100 రూపాయలు అన్న. ఇదిగో. ఇంటికి వెళ్ళి రెడీ అయి వస్తానంటే ఆగి చేస్తే కదా, అనుకోగానే కలవాలంటావు. అవునే, నేను నీతో లవ్ లో ఉన్నానని ఊరంతా చెప్పడం అవసరమా? అదో కిక్కురా. సరే నేను వెళ్తా. నేను నైట్ ఫోన్ చేస్తా. ఎవరికి? మామకా? చీ, ఆ కంపెనోటికి నేనెందుకు ఫోన్ చేస్తాను? నాకిప్పుడు ఫోన్ చేసావు కాబట్టి నేనే వచ్చి కలుస్తాను. అమ్మయ్యా. ఏంటి, నాతో 24 గంటలు మాట్లాడే బాధ తప్పిందనా? అంతే కదా. నీ కళ్ళలో అల్లం చట్నీ పెట్టాలరా. నేనే వెళ్తాను. ఏ బుసు, నేను డ్రాప్ చేస్తాను. పద పద. కూర్చో. హాయ్ రా మమ్మా. హాయ్ రా. హాయ్ రా మమ్మా. హాయ్ రా. హాయ్ రా. ఏరా, వాడికి మ్యాటర్ తెలుసా? ఏం మ్యాటరా? వీడి సిస్టర్ ఆ మెకానిక్ గాడితో లవ్ లో ఉందని. మా అందరికీ ఎప్పుడో తెలుసురా, నీకే లేట్ గా తెలిసినట్టుంది. ఏంట్రా? ఏం లేదు. మరెందుకంత నవ్వు వచ్చింది? నవ్వు కాదు, లవ్. లవ్ ఏంటి? అదేరా, మీ సిస్టర్ ఆ మెకానిక్ కేశవ్ గారితో దుర్గం చెరువులు పార్కులని తిరుగుతుందిగా. మన సర్కిల్ అందరికీ తెలిసిపోయిందిరా. ఇంకా స్ప్రెడ్ కాకముందే ఆ రిలేషన్ కట్ చేయాలి. అది ఇంట్లో ఎవరి మాట వినట్లేదురా. వాడి లెవెల్ అంతా వాడెంత. ఆ ఫ్యామిలీ కూడా కరెక్ట్ కాదురా. చెప్తే అర్థం చేసుకోవట్లేదు. ఎంతని కొట్టాలి? వాడి అన్న వైఫే కదా. పంచమి పాప, నిన్నే పిలుస్తున్నాను పంచమి పాప. పంచమి పాప? అదేం పేర్రా? 5 మగవాళ్ళుండే ఇంట్లో ఉండేవాళ్ళని ఇంకేమనాలో తెలియలేదురా. 5 ఉండేవాళ్ళని అలా పిలుస్తారా? ఆ కొంపులో 5 మగవాళ్లే ఉంటారా. ఒకడేమో పెద్ద తాగుబోతు, పైగా జైలుకి వెళ్లేసి వచ్చాడు. ఒకడేమో పెళ్లి పెటాకులు లేనోడు, ఇంకొకడేమో పని పాట లేనోడు. ఆ తర్వాతడు మెకానిక్ గాడు. రోజుకో బండి రిపేర్ చేయడమే ఎక్కువ. లాస్టోడు బచ్చాగాడు. ఎగిరితంతే ఎక్కడో పడతాడు. అంతేనా పంచమి పాప? తప్పు కదా, అలా మాట్లాడకూడదు. అంటానే, నా ఇష్టం వచ్చినట్టు అంటాను. ఏం చేస్తావు? ఎరా, ఒక్క దెబ్బకే ఎగిరిపడ్డావు. ఎగిరితంతావా మా కన్నాని? రారా మా ఇంటికి. నన్ను నువ్వు ఇలా కామెంట్ చేసావని తెలిస్తే ఆ 5 వచ్చి 4 మోసుకెళ్లే పాడి మీద పడుకోపెట్టి పోతారు. ఏంట్రా, వీడేదో కామెంట్ చేస్తుంటే తప్పని చెప్పకుండా నవ్వుతున్నారేంట్రా? మీ ఇంట్లో మీకు అమ్మ, అక్క, చెల్లి ఎవరు లేరా? ఇలా నన్ను అన్నావని మా మెకానికి, అదే మీ బావకి తెలిసిందంటే అసలే బండోడు. బండి పార్ట్లు మాత్రమే విప్పడు, నీ బాడీలోని అన్ని పార్ట్లు వేరు చేస్తాడు. ఎందుకు పనికిరావు. బాగా బుద్ధి చెప్పింది. ఇలాగే కావాలి మీకు. ఏ మనుషులుగా మీరు? పంచమి పాప, అదేం పేర్రా?
5గురు మగవాళ్ళుండే ఇంట్లో ఉండేవాళ్ళని ఇంకేమనాలో తెలియలేదురా. రేయ్, ఎక్కడికి వెళ్తావే? ఎవరిల్లు? అరే అరే ఏంటి అట్లా లాకెళ్తున్నారు? రేయ్, వదలురా, వదలు, వదలురా, వదలు. పదా పదా పదా. రేయ్, రేయ్, వదలురా. రేయ్, అమ్మా, రేయ్, వదలురా, రేయ్, వదలు. ఏయ్, పెద్దవా. అన్నా బ్రో ఏంటి తమ్ముడు బ్రో? కేశవన్న లేడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు అన్నా బ్రో? ఉన్నాడు అని చెప్పాను గాని ఎక్కడున్నాడో చెప్తానలేదుగా. ఎలా ఉంది పంచు? పంచిలాగే ఉంది అన్నా బ్రో. చిది పంచ్ అంటే. లోపల ఉన్నాడు, వెళ్ళు. థ్యాంక్స్ అన్నా బ్రో. రే చక్రి, ఏంటనయ్యా? లైసెన్స్ ఎప్పుడు వస్తుంది? మొన్ననే కదా టెస్ట్ పాస్ అయింది, కొంచెం టైం పడుతుందిలేండి. అన్నయ్య అడిగింది నీ లైసెన్స్ గురించి, వదిన లైసెన్స్ గురించి కాదు. ఈ పంచి మాత్రం అదిరిపోయింది అన్నా బ్రో. నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళబోయాను. మాధవన్న పనిచేశాక ఆగిపోయాను. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళలేదంటే నేను ఆపేస్తాను. ఏంటిది? నీ ఊపిరి. అమ్మ వద్దులన్నా బ్రో. వాడితో ఏంట్రా? ఒకసారి ఓంకారేశ్వర్ గారితో మాట్లాడించి లైసెన్స్ తెప్పించుకునే ప్రయత్నం చేయి. అలాగేనయ్య. అమ్మా మహాలక్ష్మి, ఏంటి పెద్ది? డ్రెస్ అంతా ఈ బురదేంటమ్మా? కాలు స్లిప్ అయి కింద పడ్డారా? లేదు. పోనీ ఎవరైనా ఆకతాయిలు బైక్ నీళ్ళలోంచి పోనిస్తే మీ మీద పడ్డాయా? కాదురా. మరి ఈ బురదంతా ఏంటమ్మా? ఓ బుద్ధులేని గాడిద నా చున్నీ లాగితే బ్యాలెన్స్ అవుట్ అయ్యి బురదలో పడ్డాను పెద్ది. ఎవడండి ఆ గాడిద? ఎక్కడుంటాడు వాడు? మీ అత్తారింట్లో. ఏంటి, మా అత్తారింట్లోనా? ఈ పనిచేసిన అడ్డగాడిద ఎవరో కాదు,